నమస్కారం. నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ యువతకు అవకాశాలపై కవిత కీలక ప్రశ్నలు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపణ. ఉత్తర భారత సంస్థలకు ప్రాధాన్యమని విమర్శ. తెలంగాణ యువతకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్. చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్. చట్టంపై అవగాహనతో మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్న. అమరావతి బిల్లుపై స్పష్టత అవసరమని వ్యాఖ్య. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని సూచన. హర్షవీణపై దాడిని ఖండించిన వైసీపీ నేత ఆర్ఎస్ శ్యామల. పోలీసుల సమక్షంలో దాడి జరగడం ఆందోళనకరమని వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఆశ్చర్యకరమైన విమర్శ. మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని డిమాండ్. అభివృద్ది పనులతో ముందుకు సాగుతున్నామన్న మంత్రి సీతక్క. ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజలకు చేరువవుతానని ప్రకటన. ములుగులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం ఉంటుందని స్పష్టం. పొంగులేటిపై వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. కేటీఆర్, హరీష్ దిష్టిబొమ్మలు దగ్ధం. పొంగులేటి సంస్కరణలను ప్రశంసించిన కొత్వాల వ్యాఖ్య. అభివృద్దిని అడ్డుకోవడానికి ఆరోపణలని విమర్శ. సీతక్క రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ములుగు జిల్లాలో పర్యటిస్తూ గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకటాపూర్లో ఉపాధి హామీ పథకం నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ కార్మికుల సేవలను కొనియాడుతూ వారి వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పాల్గొన్నారు. సభలు పెట్టుకోవడం, సమావేశాలు నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీ. అది అవసరం. ప్రణాళిక రూపొందించుకోవాలి. మీరు రకరకాల మాటలు చెప్పి గ్రామ జ్యోతి అని, గ్రామ పాలన అని మోసం చేశారు. కానీ 99 రోజులు ఈ ప్రణాళికలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే మా సిబ్బంది, మా శానిటేషన్ వర్కర్స్, మా జీపీ వర్కర్స్ అందరు కష్టపడి పనిచేస్తా ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు. మేం చేయలేదు, వీళ్ళేం చేయొద్దు, మేము తిట్టాలి అనేది. ఇది దయచేసి ఈ యొక్క గ్రామాలలో సర్పంచులు ఆల్ పార్టీస్ ఉన్నారు, వార్డు మెంబర్లు ఆల్ పార్టీస్ ఉన్నారు. గ్రామాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన రావాలి. కానీ గ్రామాలను వ్యతిరేకించడము, కార్యక్రమాలను వ్యతిరేకించడం ఇది సరైనది కాదు. అయినా కూడా జూన్ 2 వరకు 99 రోజుల ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అద్భుతంగా చేస్తాం. గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుతాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ యువతకు అవకాశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. తెలంగాణలో స్థానికులు స్కూల్స్ స్థాపించేందుకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఉత్తర భారతానికి చెందిన సంస్థలకు మాత్రమే అనుమతులిస్తున్నారని ఆరోపించారు. ఆ సంస్థల్లో కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ యువతకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. టోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తున్నారు. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసే వరకు కూడా వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కి అవకాశాలు ఇస్తున్నారు. మరి మన తెలంగాణ లెక్చరర్స్ ఎటు పోవాలి, తెలంగాణ టీచర్స్ ఎటు పోవాలి, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ అందులో ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? ఈ ఇయర్ పర్మిషన్స్ ఒకసారి లిస్ట్ మేము త్వరలో బయట పెడతాం. టోటల్ నార్త్ ఇండియన్ స్కూల్స్కే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇస్తలేరు. ఇవ్వచ్చు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వండి, తెలంగాణ యువకులకు ఇవ్వండి. వాళ్ళు పెట్టుకుంటారు ఒకటో రెండో కాలేజీలు, వాళ్ళు బతికిపోతారు కదా. ఎందుకు నార్త్ ఇండియన్ లాబీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టంపై అవగాహనతో మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని సవరించే పరిస్థితుల్లో అమరావతి బిల్లును సవరించలేమా అని ప్రశ్నించారు. చట్టపరమైన అంశాలను సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. అమరావతి అంశంపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు,
కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనట్టు. ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ని ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతిని చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షల కోట్లు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అసలు రాష్ట్రం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి అసలు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తాన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితుల్లో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? అప్పులు తీసుకొస్తాడు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇంతేగా, రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా అప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడు దిగి వచ్చినా కూడా ఇది చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమైద్దయ్యా? 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, ఇవి మాత్రమే ఏర్పడతాయి తప్ప 2 లక్షల కోట్లకి నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడేటువంటి అవకాశం. నిదానంగా అంటే ఎప్పుడు దాకా నిదానంగా అంటే ఇక ఆయన ఉండడు, నేను ఉండడు, మీరు ఉండరు, అప్పుడు ఏర్పడి. హర్షవీణపై జరిగిన దాడిని వైసీపీ నాయకులు ఆర్ఎస్ శ్యామల తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే నడిరోడ్డుపై ఈ ఘటన జరగడం ఆందోళనకరమన్నారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హర్షవీణకు మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కనీసం ఒక ప్రకటన కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నడి రోడ్డు మీద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమెని లాఠీతో కొడుతున్నారు, ఆమెపై దాడులు చేస్తున్నారు, ఆమె పక్కన ఉండే వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది. వింత ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది. ఈ రోజున పోలీసులు మహిళలకి రక్షణ కల్పించలేకపోవడం అటుంచితే కనీసం వాళ్ళ చేతిలో ఉండే లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళ చేతిలో ఉండే లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే కానిస్టేబుల్ చేతిలో ఉండే లాఠీని తీసుకుని ఆ లాఠీతోనే ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది నడి రోడ్డు మీద. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మెసేజ్, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అమ్మ నీకు ఇలా అన్యాయం జరిగిందా, నా దృష్టికి వచ్చింది, నేను నిలబడతాను నీ కోసం అని చెప్పి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు ఈ రోజు. ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ఈ ప్రెస్ మీట్ అవుతున్న సమయంలో కూడా నేను ఇప్పుడే చెక్ చేశాను ఆయన స్పేస్, అది కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు. అనిత గారు ఒక్క పోస్ట్ పెట్టలేదు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 సంవత్సరాల్లో ప్రస్తుత ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. గతంలో మార్పు కోసం కేసీఆర్ ఓడిపోవాలని కోరుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్నారు. అభిమానులు మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతోనే ముందుకు పోయింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇట్లా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఇవాళ ఈ ప్రాణహిత నది జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటున్నాను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ, నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మనం జరిగింది ఏదైతుందో మేడిగడ బ్యారేజ్ డ్యామేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పని. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చింది. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం. పిసిసి అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించడం ప్రజలు చేసిన తప్పని భావిస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వేదికలో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని సూచించారు. హైదరాబాద్ లో మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని అడ్డుకున్నా, ఎన్ని పథకాలు అడ్డుకున్నా, ఏం అడ్డుకున్నా సరే హైదరాబాద్ ప్రజలు మాత్రం డిసైడ్ అయినారు. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గెలిపించి మేము తప్పు చేసినామనే నిర్ణయానికి హైదరాబాద్ ప్రజలు వచ్చిర్రు. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ఎంఎంసీ ఎలక్షన్స్ కానీ, సిఎంసీ ఎలక్షన్స్ కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలవాలా. ఇలాంటి అభివృద్ధి ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్లకు మనం బుద్ధి చెప్పాలా. మహిళలపై జరుగుతున్న వేధింపులపై కాకాని పూజిత స్పందించారు. కూటమి నాయకులే మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. మాటల్లో మాత్రమే కాకుండా చర్యల్లో కూడా మార్పు అవసరమని పేర్కొన్నారు. ప్రశ్నించే మహిళపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. పోలీసుల విధుల్లో కూడా లోపాలున్నాయని విమర్శించారు. ప్రశ్నించిన వాళ్ళ మీదో లేకపోతే మాకు అన్యాయం జరిగిందన్న వాళ్ళ మీదో మీరు రకరకాలుగా వేధింపులు చర్యలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు కదా. ఎమ్మెల్యేలు డైరెక్ట్గా దొరికిపోతుంటే కూడా ఏమీ పట్టనట్టు ఏదో చేశామంటే చేసే ముక్త సరైన పరిస్థితి ఉందో. పోలీసులు కనీసం కూటమి పాలనలో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించేటువంటి పరిస్థితి కూడా లేదండి. వాళ్ళు చెయ్యట్లేదు, చెయ్యాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, ప్రజలకు పనిచేస్తున్నారు? మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు కాబట్టే కదా ఎవడెంత తప్పు చేసినా కానీ తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ లేని ఇల్లు లేదు, న్యూ నార్మల్ కోవిడ్ ఎలాగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యాచారం లేనటువంటి జిల్లా కానీ, రాష్ట్రం కానీ, గ్రామం కానీ లేకుండా పోతుంది. న్యూ నార్మల్ పాపం జనాలకు కూడా నెమ్మదిగా అలవాటు అవుతుంది. మహిళలే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి. కనుచూపు మేరలో ఆయన మాటలకి ఆయన చేష్టలకి సంబంధమే లేకుండా పోయింది.
ఆయన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పోలీసుల వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ఒక పోలీస్ ప్రభుత్వం మా ప్రభుత్వం అంటూ మాట్లాడడం సరైంది కాదని పేర్కొన్నారు. అధికారుల ప్రవర్తనలో మార్పు అవసరమని సూచించారు. కిట్టు చిన్నోడైపోయాడు. రాజకీయాల్లో పోయినసారి పోటీ చేసి వాళ్ళ నాన్న తాత వారసత్వంగా వచ్చిన అటువంటి ఇంటికి కూడా గౌరవం ఇవ్వకోకుండా, ఆ మనుషులకు గౌరవం ఇవ్వకుండా పీక్కోమని మాట్లాడిన తర్వాత, రెచ్చగొట్టిన తర్వాత ఆయన చాలా సామరస్యంగా అక్కడ గొడవ పడకుండా వచ్చినట్టే. ఇవాళ దాన్ని ఎస్పీ గారు పోలీస్ సంఘం చేత ఏమీ లేనట్టుగా పోలీసులు అనేవాళ్ళు జనం కోసం పనిచేస్తున్నారన్నట్టుగా చెప్తారు. జనం కోసం పనిచేయట్లేదు. మీరు ఇవాళ మీరు చెప్పారే మీ ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వమా? మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, లేకపోతే గవర్నమెంట్లో ఉండోళ్ళా, లేకపోతే మీ సొంత ప్రభుత్వమా? ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీటీసీనో జడ్పీటీసీనో మా ప్రభుత్వం అనొచ్చు. ఒక పోలీసు ఆయన మా ప్రభుత్వం మీ ప్రభుత్వం అని మాట్లాడుతుంటే అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో తగువుని రెచ్చగొట్టేది పోలీసు అయిపోతుంది. మీరు సామరస్యంగా ప్రజల్ని కాపాడాల్సిన మీరే తగులు సృష్టిస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తే తగు? ఇది ఏ ఇంటికి వెళ్తే తగు? ఏమన్నా వైసీపీ నాయకుడిని పగలగొడతంటే తగువా? కాదే. ఒక జనసేనలో తిరిగే ఆయన జనసేన కార్యకర్తది ఆ ఇల్లు పడగొడుతుంటే వాళ్ళు అన్యాయం అని చెప్తుంటే దానికి సానుభూతి తెలియజేయడం కోసం, ఇది తప్పని చెప్పడం కోసం వెళ్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం నిరంతరం చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఆడే నాటకాలకి మీరు బాధ్యత తీసుకుని మీరు ఇట్లా మాట్లాడటం అనేది సబబుగా లేదు. పోలీస్ సంఘం చేత మాట్లాడించడం మరీ దారుణంగా ఉంది. ఎస్పీ గారు ఖచ్చితంగా ఆయన మీద ఎవరైతే పీక్కోమని అన్నాడో, పీక్కోమని అన్న తర్వాత అనేక రకాల కాన్సిక్వెన్స్ మాటలు వస్తాయి. నువ్వు రెచ్చగొట్టిన తర్వాత వచ్చే మాటలు, దానికి బాధ్యత వహించి ఖచ్చితంగా ఆయన్ని, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని సస్పెండ్ చేయటమా, ఆయన మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం, చర్య తీసుకోవాల్సిన అవసరం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఖచ్చితంగా చేయాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు చేసే పని కాదు. అధికారులతో రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు మీరు వైసీపీ నేత మార్గాని భరత్ అమరావతి అంశంపై స్పందించారు. ఒక నాయకుడిని విలన్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అమరావతి హైదరాబాద్ లా మారాలంటే సమయం పడుతుందని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు. రాజధాని అభివృద్ధిపై వాస్తవాలను ప్రజలకు చెప్పారని సూచించారు. అభివృద్ధి ప్రక్రియకు సమయం అవసరమని వివరించారు. ఒక మభ్యలో పెట్టి ఇవాళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి విలన్ కింద చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆయన భవిష్యత్తు ఆలోచిస్తున్నారు. నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు నువ్వు పెట్టుబడి పెడతానంటున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు నాయన అని భవిష్యత్తు ఆలోచిస్తున్నారు. ఆ 2 లక్షల కోట్లు నువ్వు తెస్తే సరికాదు, ఆ 2 లక్షల కోట్లకి వడ్డీ ఎంత అవుతుంది, దానికి ఈఎంఐలు ఎంత కట్టాలి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అని అడుగుతున్నా. ఆయన ఒక కన్సల్టెన్సీ కంపెనీకి ఇచ్చి 100 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేసి మాస్టర్ ప్లాన్ తీసుకున్న సందర్భం. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఇదే మీ సామాజిక వర్గము మీకు మద్దతు ఇచ్చిన వ్యక్తులు ఏబి వెంకటేశ్వరరావు గాని, వడ్డీ శోభనాద్రీశ్వర స్వామి గాని, శోభనాద్రీశ్వర్ గాని, లేకపోతే ఆ కల్లూరి రమేష్ గాని, మీరు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కూడా ఇచ్చారు. వాళ్లే చెప్తా ఉన్నారు ఇక్కడ అంతా జరిగేది అన్యాయం అని. ఈయన ఒక ప్రాంతంలో తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ చేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వకపోగా ఈయన తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసి అక్కడ పెట్టుబడి పెడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6-7 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇప్పటికే 3,34,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంబసాని మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఆయన ఏం మాట్లాడాడు? 50 సంవత్సరాలు పడుతుందట అమరావతి కట్టడానికి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వంచలో కేటీఆర్, హరీష్ రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పొంగులేటి ప్రజాదరణ ఉన్న నాయకుడని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయమన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవడానికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో వారిద్దరి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది.
ఇందులో ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో సీనన్నపై వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇటీవల రెచ్చిపోయి ప్రజల్లో తన పబ్బం ఏదో గడుపుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ హరీష్ రావులు వారి పాత తప్పులన్నీ వెనకేసుకుని వస్తూ ప్రజాదరణ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మంత్రిగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని పేదవారికి పక్కా గృహాలు కట్టించి ఇస్తున్న పొంగులేని శ్రీనివాసరెడ్డి గారిపై ఆయన చేసే వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం కూడా ఖండిస్తూ ఉంది. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 3-4 రోజులుగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది కోట్లు ఆర్జించిన వీరు టీఆర్ఎస్ నాయకులు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిని అవన్నీ కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు ఒక మంత్రిని ఈ విధంగా టార్గెట్ చేసి పొంగులేటి శ్రీనన్న గారిని ఈ విధంగా నిత్యం కూడా వారికి ఏ పని పాట లేనట్లు కూడా ఆయన మీద వ్యాఖ్యలు చేయడాన్ని మేమంతా నిరసిస్తున్నాం. ఖబర్దార్ కేటీఆర్, కేసీఆర్ అలాగే హరీష్ రావు గారు మీరందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికైనా మీరు శ్రీనన్న గారి మీద వ్యాఖ్యల్ని మీరు ఆపుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేపడతామని వారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్ నిర్మాణ పనుల కారణంగా ఈ మార్పులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల వివరాలను జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ కేటీఆర్ చుట్టూ వన్వే చేస్తూ పైలట్గా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసి చూడాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది చూడాలని ఈ కమింగ్ సండే మార్నింగ్ 11 o'clock నుంచి ఒక 1 o'clock వరకు 2 hours ఈ కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ని వన్వే చేస్తూ పైలట్ స్టడీ చేయబోతున్నాము. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ 2లో ఎవరైనా వస్తున్నారంటే అండ్ 2 నుంచి వచ్చి వాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే రోడ్ నెంబర్ 45కి వెళ్ళేవాళ్ళు, కేబీఆర్ ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఉండదు, వాళ్ళు లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ బసవతారకం, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ, అక్కడ 45 అలా వెళ్ళిపోవాలి. అలాగే ఒకవేళ వాళ్ళు రోడ్ నెంబర్ 45లో వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ అగ్రసేన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ రైట్ ఉండదు, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్, రైట్ కేబీఆర్ పార్క్, బసవతారకం, దెన్ అగ్రసేన్ అలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎంటైర్ కేబీఆర్ పార్క్ చుట్టూ మనం వన్ వే నడపాలని ప్లాన్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. అధ్యాపకులు, యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు, డైరెక్టర్ సిరిసెలం గారు, భూపాల్ రెడ్డి గారు, మిగతా అది మన చేతనే ఉంది. అదృష్టం అనేది కూడా మన చేతనే ఉంది. భగవంతుడు కూడా మన దగ్గరనే ఉన్నాడు, మన వద్ద ఉన్నాడు భగవంతుడు. నేను అదే కాన్సెప్ట్లో ఈ లెవెల్ దాకా వచ్చిన, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన. కాబట్టి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, టైం అనేది చాలా. పరిగి ప్రాంతంలోని కాడ్లపూర్ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరాహార దీక్షలకు సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భూమి తప్ప వేరే ఆధారం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎవరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు.
కట్టపం తీసుకొని కవుతాను అప్పుడు ఇస్తామన్నారు మేడం. మళ్ళీ 8వ తారీఖున వస్తాము, మళ్ళీ 8వ తారీఖున హరీష్ రావు గారిని తీసుకొని వస్తాము. ధైర్యంగా ఉండండి, మూడుగా పని చేసుకుంటాం చేసుకుని రోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ యువతకు అవకాశాలపై కవిత కీలక ప్రశ్నలు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపణ. ఉత్తర భారత సంస్థలకు ప్రాధాన్యమని విమర్శ. తెలంగాణ యువతకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్. చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్. చట్టంపై అవగాహనతో మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్న. అమరావతి బిల్లుపై స్పష్టత అవసరమని వ్యాఖ్య. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని సూచన. హర్షవీణపై దాడిని ఖండించిన వైసీపీ నేత ఆర్ఎస్ శ్యామల. పోలీసుల సమక్షంలో దాడి జరగడం ఆందోళనకరమని వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఆశ్చర్యకరమైన విమర్శ. మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని డిమాండ్. అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నామన్న మంత్రి సీతక్క. ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజలకు చేరువవుతానని ప్రకటన. ములుగులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం ఉంటుందని స్పష్టం. పొంగులేటిపై వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. కేటీఆర్ హరీష్ దిష్టిబొమ్మలు దగ్ధం. పొంగులేటి సంస్కరణలను ప్రశంసించిన కొత్వాల వ్యాఖ్య. అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆరోపణలని విమర్శ. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.